ఒకప్పుడు ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టులో ఒక కాకి జంట నివసించేది. అదే చెట్టు అడుగున ఒక కోబ్రా పాము కూడా తన బొరియలో ఉండేది. ప్రతిసారీ కాకి గుడ్లు పెట్టినప్పుడు ఆ పాము రహస్యంగా వచ్చి ఆ గుడ్లను తినేసేది. ఇది చూసి కాకి జంట చాలా బాధపడేది. ఎంత జాగ్రత్తపడినా పాము తెలివిగా గుడ్లను నాశనం చేస్తూనే ఉండేది. చివరికి దానికి పరిష్కారం కోసం వారు తమ స్నేహితుడైన నక్క దగ్గరకు వెళ్లారు. కాకుల బాధ విన్న నక్క కొంచెం ఆలోచించి ఒక తెలివైన ఉపాయం చెప్పాడు. బలంతో కాదు, బుద్ధితో గెలవాలి అన్నాడు నక్క. అడవికి దగ్గర్లో ఉన్న రాజ్యంలో రాణి ప్రతిరోజూ చెరువులో స్నానం చేసేది. స్నానం చేసే ముందు ఆమె తన విలువైన బంగారు హారాన్ని ఒక రాయి మీద పెట్టేది. ఒకరోజు కాకి ఆ హారాన్ని చూసింది. నక్క చెప్పినట్టు ఆ హారాన్ని తన ముక్కుతో పట్టుకుని ఎగిరి వచ్చి పాము బొరియలో వేసింది. ఇది చూసిన రాజభటులు కాకిని వెంబడించారు. వారు బొరియ దగ్గరకు వచ్చి లోపల ఆయుధాలు దూర్చారు. భయంతో పాము బయటకు వచ్చింది. ఆయుధాలు చూసి ప్రాణభయంతో అదక్కడ్నుంచి పారిపోయింది. ఇక మళ్లీ ఆ ప్రాంతానికి తిరిగి రాలేదు. భటులు హారాన్ని తీసుకెళ్లారు. పాము లేకపోవడంతో కాకి జంటకు ఇక ఎలాంటి ప్రమాదం లేదు. వారు ఆనందంగా తమ గుడ్లను పెంచుకున్నారు. చివరికి ఆ చెట్టులో శాంతి తిరిగి వచ్చింది. నీతి: బలం లేకపోయినా బుద్ధి ఉంటే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించవచ్చు. తెలివి నిజమైన ఆయుధం.